ఓ వదినే, ఇగో ప్రసాదం తీసుకో. మంచిగా ఇది దర్శనం. నదిలో మునిగి గుళ్ళకు పోయినాం. ఇక పొద్దుముకి ఆటపాటలు చూసినాం. మా సంబరం అనిపించింది. పట్నంకి వెళ్ళి బస్సు కూడా ఫ్రీనేనాయే. మీ అన్నకు బుడ్డోనికి టికెట్ తీసుకున్నాం గంతే. రామ్మంటే మీరేమో రాకపోయిరి. మీ ఇంటి పక్కోళ్ళు ఎదిరింటోళ్ళు కూడా గిట్లనే చెప్పొచ్చును. 12 ఏళ్ళ కోపారాయే. ఆఖరి నాడు మనం సుత దర్శనం చేసుకొని వద్దాం పాన్రి. సరస్వతమ్మ ఆఖరి పుష్కరాలు ఓడ్చినాయి ఇయాల్టితోటి. మంచిర్యాల జిల్లా కాళేశ్వరంలో పోయిన నెలల 21న చాలై 12 రోజులు నడిచినాయి. ఇవాళ మంత్రి వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు పుణ్యతానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఫస్ట్ నాడు కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి స్వామి తొలుత పుణ్యతానం చేసి షురూ చేస్తే మన గవర్నర్ సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ అంతటికెళ్లి భక్తులు బగ్గనే వచ్చిండ్రు. ఏడాది కింద తానాలు చేసినోళ్ళు ఇప్పుడు మళ్ళొప్పారొస్తే అప్పుడు కుదరనోళ్ళు ఇప్పుడు వచ్చి మా భాగ్యం అనుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ తర్వాత త్రివేణి సంగమం కాళేశ్వరంలోనే. అటు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి నదులు కలుస్తాయి. ఈ ఎండలకు పబ్లిక్ కు తిప్పలు కాకుండా సర్కార్ సౌలతులు మంచిగానే చేసింది. ఆర్టీసీ సపరేట్ బస్సులు పెట్టింది. ఘాట్ల కాడ టెంట్లు పరిచిండ్రు. బండ్ల పార్కింగ్, టాయిలెట్లు ఇట్లా 30 కోట్లతోటి పనులరుచుకుంటే భక్తులంతా నిమ్మలంగా పోయి వచ్చిండ్రు. దినాం నదికి ఆరతి కార్యం, కళాకారుల ఆటపాటలు మా సంబురం అనిపించినాయి. ఇక మల్లోపారి నదికి పుష్కరాలు రావాలంటే 12 ఏళ్ల తర్వాతనే.